హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, కూర చేయాలని అనిపించినప్పుడు సింపుల్గా చాలా టేస్ట్గా చట్నీ చేసుకుందాము. అది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అది ఎలాగో ఏంటో ఇట్టే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా తీసుకున్నాను. శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకున్నది. ఒక 10 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. 4 పండిన టమాటాలు, కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చేసుకుందాం. ఓ మూకుడు పెట్టి చాలా కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, చట్నీలకి పచ్చిమిర్చి వేసినా ఒక ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. 10 పచ్చిమిర్చి ఇరక్కొట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర 2 నిమిషాల్లో వేగిపోతుంది. బాగా వేగితే స్మెల్ బాగోదు. కొంచెం వేగగానే అది గిన్నెలోకి తీసేసుకుని టమాటా ముక్కలు వేపుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం నూనె ఉన్న దానిలోనే మనం కట్ చేసుకున్న టమాటోలు, కొంచెం పసుపు వేసి వేసుకుంటున్నాను నేను. ఆ కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు, ఎక్కువ చింతపండు అవసరం లేదు, టమాటో పులుపు ఉంటుంది. ఉప్పు వేసేసి మూత పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చక్కగా అలా మధ్యలో ఒకసారి కలుపుకుంటే వాటర్ వచ్చి ఉంటుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి కూరలు ఉన్నా మనకేమి తినబుద్ధి అవ్వదో, నోటికి బాగోనప్పుడు ఇలా చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ముందు కొత్తిమీరను, ఆ పచ్చిమిర్చీలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి కొంచెం కచ్చా పచ్చా మిక్సీ పట్టుకుని, తర్వాత టమాటో అన్నీ ఆరాక మిక్సీ పట్టుకోవాలి. ఆరకుండా మిక్సీ పట్టుకుంటే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. చక్కగా పూర్తిగా ఆరిపోయాక నేనంతా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి. మనం తాలింపు ఇష్టమైతే కాల్చుకోవచ్చు, తాలింపు లేకుండా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను తాలింపు పెట్టట్లేదు. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తినడానికే కాదు, టిఫిన్స్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.